గైస్ నిన్న ఒక మంచి మ్యాచ్ చూసాం. ఇలాంటి మ్యాచ్ అంటే హై స్కోరింగ్ గేమ్ అనుకున్నారు, కాదు లో స్కోరింగ్ గేమ్. అది కూడా ఎవరు ఊహించిన విధంగా 111 పంజాబ్ చేస్తే దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. అది విచిత్రం మనకి అనమాట. ఎందుకంటే 111 కోరితే ఎవరైనా సరే 10 ఓవర్లో మ్యాచ్ అయిపోయిందా, 12 ఓవర్లో అయిపోయిందా, 15 ఓవర్లో మ్యాచ్ అయిపోయిందా అని అనుకుంటాం. కానీ నిన్న చూస్తే మ్యాచ్ వీళ్ళని 15 ఓవర్లో ఆల్అౌట్ చేసేసారు పంజాబ్. అయితే దానిలో ముఖ్యంగా చెప్పాలంటే చాహల్ తెలిసిందే మనకి. రీసెంట్గా ఫామ్లో లేడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మన ఎస్ఆర్ఎస్ జరిగిన మ్యాచ్లో విపరీతంగా పరుగులు కూడా ఇవ్వడం చూసాం. అసలు వచ్చిందే 2 వికెట్లు, దాదాపు 5-6 మ్యాచ్లు ఆడేశాడు. 2 వికెట్లు వచ్చినాయి. భారంగా అంటే టీంకు భారంగా ఉన్నాడు అనుకున్నారు చాలామంది. ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అలానే ఒక పక్కన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తన ఫ్యామిలీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాడు. ఇలా రకరకాల మధ్యలో అయితే ఎందుకంటే 18 కోట్లు పెట్టి అతను కొన్నారు. ఎందుకంటే చాలా హైయెస్ట్ అమౌంట్ పెట్టారు అతని కోసం. అయితే అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక హీరోగా నిలబడ్డాడు. ఒక లో స్కోర్ గేమ్లో అతను నిలబడి మ్యాచ్ని అయితే గెలిపించాడండి. ఒక్కసారి మ్యాచ్లోకి వెళ్తే మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్ 11 అయితే దాదాపు 111 పరుగులు చేసింది. స్టార్టింగ్లో వచ్చిన ప్రియాన్స్ కావచ్చు, లేకుంటే ప్రభు సిమ్రాన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మంచిగా ఓపెనింగ్ భాగస్వామ్యం వచ్చినప్పటికీ ఆ తర్వాత వరుసగా మిగతా పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిగతా అందరూ కూడా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు. ఒక రకంగా మ్యాక్స్వెల్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, ఇంగ్లీష్ని తీసుకొచ్చారు. జాష్ ఇంగ్లీష్ని మ్యాచ్లోకి వచ్చాడు. ఆ తర్వాత మిగతా ఎవరు కూడా ఆడే ప్రయత్నం చేయలేదు. రింకు సింగ్ అన్నాడు. మిగతా టీంలో ఎవరు కూడా ఆడే ప్రయత్నం చేయలేదు. ఓవరాల్ చూసుకుంటే స్కోర్ వచ్చేసి చాలా తక్కువ స్కోర్కి రెడీ అయింది. ఇటువైపు చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ నుంచి నరేన్ కావచ్చు, మన హర్షిత్ రాణా కావచ్చు, మంచి వికెట్లు అయితే తీసుకున్నారు. మంచిగా అలానే వరుణ్ చక్రవర్తి కూడా వికెట్లు తీసుకున్నాడు. ప్రతి బౌలర్కి అయితే వికెట్లు అయితే రావడం చూసాం. పర్లేదు అనుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ చాలా సంతోషంగా ఉంటారు. మ్యాచ్ ముగిసిన తర్వాత 111కి వాళ్ళని ఆల్అౌట్ చేయగలిగామని సంతోషంగా ఉన్నారనుకుంటారు వాళ్ళు. కానీ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ స్టార్ట్ అయినాక వరుసగా స్టాప్ ఆర్డర్ అయితే అవుట్ అయిపోవడం చూసాం. మనమైతే నరేన్ కావచ్చు, మీకు అతను వేరే పేరు సరే నరేన్ కావచ్చు, టాప్ ఆర్డర్ ఇద్దరు ఎవరైతే ఓపెనింగ్ వచ్చారో వాళ్ళిద్దరు కూడా అవుట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే రహానే రఘువంశీ మంచిగా ఆడడం చూసాం. మంచిగా ఆడడం చూసాం. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే మ్యాచ్ చాలా ఈజీగా అయిపోతుంది. పవర్ ప్లేలో దాదాపు 55 పరుగులు వచ్చేసినాయి కదా, మ్యాచ్ చాలా ఈజీగా అయిపోతుంది అనుకుని నేనైతే ఇంకా చూడలేదు మ్యాచ్ని అయితే పక్కన పెట్టేశాను. జస్ట్ ఒక 20 నిమిషాలు, ఒక అరగంట తర్వాత చూస్తే మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఏం జరిగిందిరా అనుకుంటే చాలా టప వికెట్లు తీసేసాడు. అందరు వికెట్లు, రహానే వికెట్ కావచ్చు, లేకుంటే వెంకటేష్ అయ్యర్ వికెట్ కావచ్చు, మెయిన్ అందరు కూడా రమణ్దీప్ సింగ్ వికెట్ కావచ్చు, అందరు మెయిన్ ప్లేయర్స్ అందరు వికెట్లు అయితే అతనే తీసుకోవడం చూసాం మనమైతే. ఓవరాల్ చూసుకుంటే డికాక్ కావచ్చు, అందరూ వికెట్లు అయితే అతను తీసేసాడు. అసలు ఎక్కడ కూడా కోలుకొని లేదు మ్యాచ్లో అయితే. వాళ్ళనైతే వరుస వికెట్లు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దానికి తోడుగా మిగతా బౌలర్స్ కూడా అతను సహకారం అందించారు. మ్యాక్స్వెల్ కూడా ఒక మంచి వికెట్ తీయడం చూసాం మనమైతే. వెంకటేష్ అయ్యర్ది అనుకుంటాను అది. ఆ తర్వాత మీరు రింకు సింగ్ వికెట్ ఇతనే తీసుకున్నాడు, చాహలే తీసుకున్నాడు. మెయిన్ బ్యాట్స్మెన్ అందరి వికెట్లు అయితే ఇతనే తీసుకోవడం చూసాం మనమైతే. చాహలు ఓ మంచి కంబ్యాక్ ఇచ్చాయండి. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. మన దగ్గర 2 వికెట్లోనే మ్యాక్స్వెల్ ఇంకా ఎక్కువ వికెట్లోనే అనుకున్నాం. ఎందుకంటే పార్ట్ టైం బౌలర్కి మరి చాహల్ని ఇంత పెట్టుకొని ఒక ప్యూర్ స్పిన్నర్. ఎందుకంటే బ్యాటింగ్ రాదు, చేతగా అంతగా ఆడలేడు. ఫీల్డింగ్లో కూడా అంత యాక్టివ్గా ఉంటాడు, కానీ పెద్దగా క్యాచ్లు కొన్ని డ్రాప్ చేయడం కూడా చూసాం. కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే చాలా ఫెయిల్యూర్ కనిపించాడు, కానీ ఈరోజు మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. పంజాబ్కి అయితే ఒక అనుకోని విజయం, అంటే పంజాబ్ కూడా ఊహించుండదు. దాని కెప్టెన్స్ కూడా మెచ్చుకోవాలి. చాలా అగ్రెసివ్ కెప్టెన్స్తో ముందుకు వెళ్ళాడు అనిపించింది నాకైతే. వెళ్ళి ఈ మ్యాచ్ని అయితే సాధించారండి. కోల్కతా అనుకుంటుంది ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ మనం చేతుల వదిలేసుకున్నాం అనుకున్నాం. అందులోనూ రహానే ఏదైతే అది ఎల్బీడబ్ల్యూ తీసుకోవాల్సింది, కానీ అన్ఫార్చునేట్లీ అతనైతే రివ్యూ తీసుకోలేదు. అవుట్ అయిన దగ్గర అటు వైపు వెళ్ళి అడిగాడు, కానీ రఘువంశీని అతను కూడా మామూలుగా ఎంపైర్ కాల్ ఉండొచ్చు అన్నాడు అనుకుంటాను. కానీ అతనైతే తీసుకోలేదు. తీసుకుంటే బాగుండేది ఆ రివ్యూ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా, లో స్కోర్ గేమ్స్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. తర్వాత తీసుకోలేదు. ఆ తర్వాత రింకు సింగ్ బ్యాట్ షాట్, రమణ్దీప్ సింగ్ వీళ్ళందరూ కొన్ని రాంగ్ షాట్లు అయితే ఆడడం చూసాం. దాని కారణంగా అయితే వాళ్ళైతే ఓడిపోయారు అనుకోవచ్చు. ముఖ్యంగా రాంగ్ షాట్లు ఆడారు. ఎందుకంటే బాల్ టు బాల్ మీరు గెలవాల్సిందే. చాలా ఈజీగా వన్డే మ్యాచ్ లాగా నిదానంగా బాల్ టు బాల్ సింగిల్ తీసుకుంటే అయిపోయి ఉండేది, కానీ కొంచెం తప్పుడు షాట్లు అయితే ఆడడం చూసాం. మెయిన్ వచ్చేసి రహానే దగ్గర మూమెంట్ అయితే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఒక రకంగా ఆ ఎల్బీడబ్ల్యూలో అతను రివ్యూ తీసుకుని ఉంటే మ్యాచ్ వేరేలాగా ఉండేది. రహానే ఒక ఎండ్లో నుంచొని సింగిల్ తీసి ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం అతను చేతవు కాబట్టి ఒక పక్క ఎండ్లో వికెట్లు పడ్డప్పటికీ అతను నించొని మ్యాచ్ని అయితే గెలిపించేవాడు అనిపించింది. చాలా క్లోజ్గా వచ్చేసి దాదాపు 16 రన్స్ తేడాతోటి ఓడిపోయే వాళ్ళు అయితే. ఓవరాల్గా అయితే ఒక మంచి మ్యాచ్ చూసాం. ఇలాంటి లో స్కోర్ గేమ్స్ మనం ఇంతకుముందు ఎస్ఆర్ఎస్ దగ్గర చూసేవాళ్ళం. మనకు కెన్ విలియమ్సన్,
కెప్టెన్సీలో ఉన్నప్పుడు అప్పుడైతే మనం అయితే ఇలాంటి 125 అలానే లోయెస్ట్ డిఫెండ్ చేసుకున్నారంట ఐపీఎల్ చరిత్రలో. మరి చూడాలి, నేనైతే చూడలేదు ఫ్యాక్ట్స్ అయితే ఏదనేది. సరే, ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ ఇలా తక్కువ స్కోర్ని అయితే డిఫెండ్ చేసుకునేది, 150, 140, 130 ఇలాంటి స్కోర్ని అయితే డిఫెండ్ చేసుకునేది అప్పుడు. ఇప్పుడంటే ఇంకా అసలుకి వేరే టీంలా తయారైపోయింది, కానీ అంతకుముందు ఇలాంటి లో స్కోర్ గేమ్స్ అయితే ఆ, చాలా బాగా డిఫెండ్ చేసుకునేవాళ్ళు ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఇప్పుడైతే పంజాబ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే గెలవలేని మ్యాచ్ గెలిచారు. సరే చూద్దాం, ఇలాంటి మ్యాచ్లు కూడా ఉంటాయి. ఎందుకంటే ఐపీఎల్ చూస్తుంటే ప్రతి మ్యాచ్ కూడా 200 కొట్టేలాగా కనిపిస్తూ ఉంది ప్రతి టీం కూడా. కానీ ఈ మ్యాచ్ కూడా డిఫెండ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంది చూసాం కదా మనం, 245 పరుగులు ఎస్ఆర్హెచ్ పైన చేశారు, దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. ఈరోజు 111 పరుగులు అయితే వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి క్రికెట్ ఎంత, అంటే టీ20 క్రికెట్, ఎస్పెషల్లీ టీ20 ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ టైం ఏదైనా జరగచ్చు. మీకు 10 పరుగులు ఉండగా టప్ వికెట్లు కూడా పడిపోయి మ్యాచ్ అయితే ఓడిపోవచ్చు. అందుకని లాస్ట్ మినిట్ వరకు అయితే మనం వదిలేయకూడదు మ్యాచ్ని. అదే రకంగా ఈరోజు అదే జరిగింది మనకైతే. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో. ఇలాంటి మ్యాచ్లు మరి ఎలా జరుగుతాయో చూడండి. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్లు చాలా రేర్గా వస్తాయి, చాలా రేర్గా వస్తాయి కాబట్టి నేనైతే చూడలేదు. చాలా వికెట్ తీసినప్పుడు చూడలేకపోయాను. ఎందుకంటే చెప్పాను కదా, పవర్ ప్లేలో ఏదైతే ఆ స్కోర్ వచ్చిందో ఆటోమేటిక్గా నాకు అర్థమైపోయింది, రహానే రఘువంశీ మ్యాచ్ని ముగించేస్తారు. ఇంకా బ్యాటింగ్ అట్లా చాలా డెప్త్గా ఉంది కాబట్టి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది అనుకున్నా కోల్కతాకి. కానీ చూశారు కదా ఎలా జరిగిపోయిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా నా ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి, మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.